సుధీర్ కాల్ చేస్తున్నారు కాలిఫోర్నియా నుంచి. సుధీర్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే దయాకర్ అన్న, నా పేరు జరగం సుధీర్, మన కోదాడ అన్న. నేను 2001 నుంచి మీతో పాటు కూడా కలిసి ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యాను. తర్వాత 2015-16 నుంచి మొన్నటి వరకు కూడా కోదాడలో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ దెన్ పొలిటికల్ కూడా ఒక ప్రయత్నం చేశాను టీఆర్ఎస్ పార్టీ నుంచి. దురదృష్టం ఏంటంటే ఈ వలస ఎవరైతే వేరే పార్టీ నుంచి జాయిన్ చేసిన వాళ్ళకి అవకాశాలు రావటం వల్ల నాకేం దక్కలేదు. 20-23 ఇయర్స్ మనం తెలంగాణ మూవ్మెంట్ లో పనిచేసినా కూడా ఎటువంటి పదవులు రాకపోవడం వల్ల మళ్ళీ తిరిగి అమెరికా రావాల్సి వచ్చింది. సో నా క్వశ్చన్ మీకు ఏంటి అంటే, అదే ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. నాలాగా అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే వాళ్ళు కూడా మంచి అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది మీ ముందున్న ప్రశ్న. తర్వాత దయచేసి వచ్చే గ్రామ పంచాయతీ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ ఈ వలసవాదులకు కాకుండా పార్టీ కోసం పనిచేసిన యువతకు మీరు పెద్దపీట వేస్తే అట్లీస్ట్ ఒక 15-20 ఇయర్స్ లో యువకులే మంచి రాజ్యాధికార దిశగా ఉంటారని చెప్పి నా సజెషన్. అండ్ మేబీ భవిష్యత్ మీరు అదే ఆలోచించి ఉంటారేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుధీర్ అన్న దాంట్లో వాస్తవం ఉంది. ఒక సగటు ఏమంటారు పార్టీలకు అతీతంగా మనం ఆలోచిస్తే అట్లాంటి విషయం వచ్చినప్పుడు నేనే ఫస్ట్ ఏమంటాం దాన్ని బాధితులు అనాలన్నా లేకపోతే అనొచ్చు. బట్ రాజకీయాల్లో అవకాశాలు మాత్రమే నాయకుడిని చేస్తాయని నేను అనుకోను. అంటే అవకాశాలు అంటే ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఇది అయితేనే లీడర్గా అనుకుంటే మా కళ్ళ ముందు వందల మంది ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు మారిపోయిన పరిస్థితి. నాయకునిగా ఉండాలనుకున్నప్పుడు ఎక్కువ సేవా తత్పరతనే ప్రధాన అంశంగా ఉన్న వాళ్ళే లాంగ్ స్టాండింగ్ హీరోస్గా ఉంటారు. సో చాలామంది నేను చూస్తున్నా ఎవరైతే 30-40 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మన దగ్గర ఉంటే జాన్ రెడ్డి గారు ఉన్నాండి, ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. వారికి ఏమి ఇప్పుడు పదవి ఏం లేదు, కానీ రాజనీతిలో ఉండరు. ఇదంతా వేదాంతం లెక్క కనిపించవచ్చు మనకి. కానీ యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్, న్యూ థాట్స్తో వచ్చే వాళ్ళకి అవకాశాలు కల్పించే ప్రయత్నంలో ఒక రకంగా బీఆర్ఎస్ తెచ్చిన అవాంఛనీయమైన రాజకీయ అనిశ్చితే దీనికి కారణం నా దృష్టిలో. ఎందుకంటే ఒక 100 కోట్లు పెడితేనే ఎంపీ గెలుస్తారు, ఒక 50 కోట్లు పెడితేనే ఎమ్మెల్యే గెలుస్తారు. ఇది ఏదైతే ఉందో ఈ సంస్కృతి వల్లనే వలసలు, ధనబలం పెరిగిన పరిస్థితి. ఒక రోజున అందరూ గుణాన్ని చూసి నాయకుడిని చేసేవాళ్ళు, తర్వాత కులమైంది, ఇప్పుడు ధనమైంది సమస్య. కాబట్టి వీటిని అధిగమించాలంటే నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉంది మిత్రమా. నువ్వు కోదాడ నుంచి అమెరికా పోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ నీ యొక్క ఛాయిస్ను 2028కి నువ్వు చూసుకోవాలంటే ప్రజల్లో ఉంటే ఇంకా మరింత అవకాశాలు పెరుగుతాయి. ఒక పార్టీ ఏముంది, చాలామంది సుదీర్ఘకాలం పాటు ఎదురు చూసి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎంతోమంది నేను ఇప్పుడు చూస్తున్నా. సో ఆల్టర్ అయిన వాళ్ళకు అవకాశాలు అనే దగ్గర కొంత పర్సంటేజ్ ఎక్కువ కనిపిస్తుండొచ్చు బయట నుంచి వచ్చిన వాళ్ళకని. అదే కాదు కదా, ఎమ్మెల్యే ఎంపీసే కాదు కదా, జెడ్పీ చైర్మన్లు ఉంటాయి, రేపు ఎంపీపీలు ఉంటాయి, లేదంటే నామినేటెడ్ చైర్మన్స్ ఉంటాయి, ఇంకా కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. బట్ ఎంత క్వాలిటీగా ప్రజల కోసం సర్వీస్ చేసినాం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే నాయకుడు అనేటోడు ఎప్పటికైనా నష్టం రాదని నేను అనుకుంటున్నా. కానీ ప్లాన్డ్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎన్ఆర్ఐస్ చాలామందికి సేవ అంత ఆ ప్రాంతంలో అమెరికాలో ఇంకేది ఇతర దేశాల్లో ఉన్నా కూడా సర్వీస్ చేయాలని మోటివ్ ఉన్న వాళ్ళకు ఇది కొంత నిరుత్సాహాన్ని కొంత కల్పిస్తుంది. చాలామంది మిత్రులు నేను చూస్తుంటా. బట్ మీరు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా రాష్ట్రం కోసమో దేశం కోసమో ఆలోచించడం అయితే ఒక మంచి ఆలోచన. దాన్ని సీరియస్గా ప్రయత్నం చేయమని చెప్పి మిత్రునికి నేను ఒక సూచన లాంటి సలహా అంతే.